What is the greatest contribution of Sri Ramchandraji Maharaj? శ్రీ రామచంద్రజీ మహారాజ్ అత్యుత్తమ ఆవిష్కరణ ఏమిటి? సరళంగా చెప్పాలంటే మొదటిది ధ్యానం, రెండవది కూడా ధ్యానమే. కానీ ప్రతి ధ్యానంలో వైవిధ్యం ఉంది. जब रामचंद्र जी महाराज ने ये प्राणाहुति की खोज की, जब प्राणाहुति का प्रवाह अपने हृदय में बहने लगता है, రామచంద్రజీ మహారాజ్ ప్రాణాహుతిని కనుగొన్నప్పుడు, ప్రాణాహుతి ప్రవాహం మన హృదయంలో కొనసాగుతున్నప్పుడు మన చైతన్యంలో ఒక దివ్య జ్యోతి వెలుగుతుంది. మనం దాన్ని ఒక సాక్షిగా చూస్తూ అనుభూతి చెందుతాం. సాధారణంగా చేసే ధ్యానంలో మనం ఆ అనుభూతిని పొందలేము. హృదయంలోని దివ్య తేజస్సుపై ధ్యానం చేస్తూ మన మొదటి రోజు నుండే సమాధి స్థితిని పొందగలుగుతాం. దాని కొరకు 50-60 సంవత్సరాల తపస్సు అవసరం లేదు. ఈ ప్రాణాహుతిని కనుగొనడమే వారి గొప్ప ఆవిష్కరణ. प्राणाहुति is the fundamental thing of Sri Ramchandra mission. Without this pranahuti, ప్రాణాహుతి అనేది శ్రీ రామచంద్ర మిషన్ యొక్క ప్రాథమిక సూత్రం. ఈ ప్రాణాహుతి లేకుండా చేసే ధ్యానం ఇతర ధ్యాన పద్ధతులలాగానే ఉంటుంది, జీవం లేని శవంలాగా. ప్రాణాహుతి లేకుండా ధ్యానం సాధ్యం కాదు. ప్రాణాహుతితో కూడిన ధ్యానం ద్వారానే సమాధి స్థితిని వికసింపచేసుకోగలం. సమాధి స్థితిని పొందిన తరువాత మన జీవితంలో కొత్త జీవం వస్తుంది. so in a way, it truly makes us understand the meaning which Ramchandra ji Maharaj used to say. శ్రీ రామచంద్రజీ మహారాజ్ చెప్పినట్లుగా మన జీవితంలో జీవం అనే వాక్యానికి నిజమైన అర్థం తెలుసుకోగలం. ప్రతి వ్యక్తిలోనూ వికసించే ఆధ్యాత్మిక జీవితమే నిజమైన జీవితం. ఇదే మన భారతీయ సాంప్రదాయం.